పాక్ ఆర్మీ చీఫ్ ఆ పిచ్చి కుక్క మరోసారి భారత్ పై మొరిగింది. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తోంది. ఒకప్పుడు ఇదే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఈ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గాడు దాక్కున్నాడు. అక్కడ టెర్రర్ క్యాంప్స్ పైన అక్కడ చేసినటువంటి కొన్ని కార్యకలాపాల పైన దాడులు చేశాం, ఎయిర్ బేస్లను కుప్పకూల్చేశాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ కుప్పకూల్చేటువంటి ప్రయత్నాల్లో భారత ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తూ ఉంటే ఆ ఎయిర్ బేసెస్ సమీపంగా ఉన్నటువంటి ఈ ఆసిమ్ మునీర్ పరుగులు తీసి ఒక్కసారిగా గోలో దాక్కున్నాడు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ట్రంప్ సహాయంతో, ట్రంప్ ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహంతో ట్రంప్ అమెరికా గడ్డ పైన నిలబడి భారత్ పైన అణుబాంబులు వేస్తామని హెచ్చరిస్తున్నాడు. మరోసారి భారత ఇండస్ రివర్ పైన, సింధు నది పైన నిర్మించేటువంటి ఆ డ్యామ్ని కట్టేంత వరకు చూస్తాం. ఆ తర్వాత క్షిపణులతో దాడి చేసి దాన్ని కూల్చేస్తాం. ఈ పిచ్చుకొక నాలిక తెగ్గొయ్యాలి. అప్పటికే మన భారత మరి ఏ అండర్స్టాండింగ్లో భాగంగా ఆగిపోయింది తెలియదు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. మరోసారి వాడు ఫీల్డ్ మార్షల్, వాడు ఫీల్డ్ మార్షల్, రకరకాలుగా వాడు నిజంగా ఈ మాటలు విన్న తర్వాత కొంత ఇబ్బందికరంగానే ఉంది. సో డైరెక్ట్గా భారత్ని ఉద్దేశించి అమెరికా గడ్డపై నుంచి ఒక పాక్ ఆర్మీ చీఫ్ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. దానికి ట్రంప్ వత్తాసు పలుకుతున్నాడు. ట్రంప్కి ఫస్ట్ తెలియలేదు. ట్రంప్ అసలు మనిషే కాదు, పూర్తిగా దిగజారిపోయాడు. ఆ పిచ్చి కుక్కలకి ఈ పిచ్చిలేసినటువంటి వెర్రి కుక్క ఇంకా తోడైనట్టు కనబడుతోంది ఈ మాటలతోని.